టమాటా రైస్ చేస్తున్నాను. నూనె ఒక 2-3 స్పూన్లు నూనె పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకోవాలి. 2-3 లవంగాలు, చెక్క కొంచెం, టమాటాలు బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త చెక్క లవంగాలండి. తినేటప్పుడు ఇవి చెక్క కానీ లవంగం కానీ చాలా బాగుంటాయి అని వేసాను. మీరు కూడా అలా బాగా వేపుకోవాలి. ఈ టమాటా గుజ్జంతా బయటకు వచ్చేసేసి నూనె బాగా పైకి తేలి అంతవరకు ఉంచుకోవాలి. లేదా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. మరి ప్రతిసారి పేస్ట్ అంటే కష్టంలని ఇలా చేశాను. కాస్త పసుపు, కొంచెం ఉప్పు, అంటే సరిపడినంత అన్నం కలుపుతాం కాబట్టి అన్నంలోకి సరిపడినంత 1 స్పూనున్నర వేసుకుంటే సరిపోతుంది. టమాటా గుజ్జు అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి బాగా. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి నిలువుగా. దీంతో వేయాలి ఒక 2, 1 కానీ 2 కానీ. తినేటప్పుడు నూనెలో బాగా ఉడికి బాగుంటాయి తినటానికి, అందుకే వేసాను. కొంచెం బాగా ఉడకాలి పచ్చి వాసన లేకుండా. మీడియంగా ఉడికించుకొని అయినా అన్నం కలుపుకోవచ్చు, బాగానే ఉండిద్ది. మా పిల్లలు మరి టమాటాలు ఉంటే కనిపిస్తే ఏరేస్తారు, అందుకే నేను బాగా టమాటాలు ఉడకాలని చూస్తున్నాను. చూడండి 1 స్పూను కారం, 1 స్పూన్ సరిపోద్ది. ఎక్కువ కావాలి స్పైసీ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. అల్లం కానీ ఇట్లా సరిపోద్ది, తక్కువ వేసుకోండి 1 స్పూను. కానీ టమాటా రైస్ కాబట్టి అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటాతో. టమాటా రైస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే టమాటా పచ్చి తిన్నా ఇట్లా రైస్లో పెట్టుకొని తిన్నా బాగుండిద్ది. టమాటా అనేది వెజిటేబుల్. ఇట్లా గ్రేవీ అంతా బాగా ఉడికి నూనె పైకి తేలాలి. దీంట్లో మీరు ఏదైనా గరం మసాలా పొడి ఇట్లా కలుపుకోవచ్చు, ఇంకా స్పైసీ కోసం అయితే. నేనైతే ఇంతే సరిపోద్ది, ఎందుకంటే జీలకర్ర ఉంది, పచ్చిమిర్చి ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇంకా కారం ఉంది కాబట్టి పచ్చిమిరకాయలు ఇవన్నీ కాస్త మంటగానే ఉంటాయి రైస్కి. ఇట్లా చాలు అని ఇంకా నేను అందుకే పొడి కలపలేదు. టమాటాలు బాగా ఉడికితే సరిపోద్దండి, ఇంకా లాస్ట్లో ఇంకా అన్నం కలుపుకోవచ్చు. నేను టమాటాలు పిల్లలు తీసేస్తారు, టమాటాలు ఉడకలేదు అని అన్నంతో పాటు పక్కన పెడతారు, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. బాగా ఉడకాలి టమాటాలు. ఉడకటానికి ఏంటంటే ఈ పచ్చిమిరపకాయ బాగా ఉడికితే అర్థమైపోయింది. ఇంకా రైసు ఇది మెత్తగా పొడిలాగా కలుపుకోవాలి, పొడి చేసుకోవాలి. దీన్ని అంతా ఇట్లా ఉడికిన దాన్ని కొంచెం కలపడానికి ఈజీగా ఉండాలి కాబట్టి దీన్ని పొడి చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నం అండి ఇది. మీరు చల్లగున్న అన్నమైనా కలుపుకోవచ్చు, అంటే మధ్యాహ్నందో పొద్దుందో అట్లా అయినా. అడుగు మాడకుండా కలుపుకోండి. ఇది 2 గ్లాసులు రైస్కి ఉంది, 2 గ్లాసులకి మీరు ఎంత అంటే ఇంకా సిమ్లో పెట్టుకోండి. అన్నానికి ఎంత కావాలి గుజ్జు అంటే చిక్కగా కావాలంటే చిక్కగా కలుపుకోండి, లైట్గా కావాలనుకుంటే లైట్గా కలుపుకోండి. కానీ సూపర్ ఉండిద్ది. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్.
ఇప్పుడు రైస్ కలుపుకుందామండి. ఇదిగోండి, చిన్నగా ఇప్పుడు మెల్లగా అన్నాన్ని బయట పడకుండా చిన్నగా మెల్లగా కలుపుకోవాలి రైస్ని. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు, ఎందుకంటే అప్పుడప్పుడు స్పైసీగా కూడా తినాలి. ఇట్లా అంటే అంత మంట ఉండదు, పిల్లల కోసం చేసాం కాబట్టి అంత మంట ఉండదు. ఇది బాగా ఇష్టపడి తింటారు నూనెలో టమాటా ఫ్లేవర్తో. చాలా బాగుండిద్దండి టమాటా రైసు. టమాటాలు అన్నం ఉన్నప్పుడు ఇట్లా మీరు చేసుకొని తినండి, చాలా బాగుండిద్ది. ఎందుకంటే ఈజీగా ఒక 5 నిమిషాలు బాగా ఇంకా వేడి చేసుకొని తినండి. ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుంది. టమాటా రైస్ సూపర్గా ఉండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి టమాటా రైసు ఇది పిల్లలు కానీ పెద్దలకు కానీ బాగా ఇష్టపడి తింటారు. 2-3 స్పూన్లు నూనెలో చెక్క లవంగాలు వేసుకుంటే అవి నోటికి తగులుతూ ఉంటే అన్నంలో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అన్నాన్ని కొంచెం అడుగింటనివ్వంటే కొంచెం మాడాలి, కొంచెం అంటే మరీ మాడటం కాదు, అడిగింటే చాలా బాగుంటుంది రైస్ తినడానికి. టమాటా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి అన్నాన్ని టమాటాలతో. వీటి మంచింగు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోండి ఫ్రెష్ అప్పుడే. టమాటా నిమ్మకాయ కూడా రైస్లో పిండుకుంటా అన్నం మధ్యలో ఉల్లిపాయను పెట్టుకొని తింటే సూపర్గా ఉండిద్ది అసలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. టమాటా రైస్ చాలా బాగుండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ దీనికి. చెక్క లవంగాల పొడి ఇట్లా విడిగా వేసుకోండి, లేదా అంటే చెక్క లవంగాలు డైరెక్ట్గా వేసుకోండి, లేదా ఇట్లా పొడి వేసుకోండి మీరు. నేనైతే ఏ పొడులు కలపలేదు, అన్నీ ఫ్రెష్గా అప్పుడప్పుడే వేసుకున్నాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ కూర లేనప్పుడు ఇట్లా చేసుకొని రైస్ని తాలింపు పెట్టుకోండి, చాలా బాగుండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, కావాలనుకుంటే ఉప్పు తక్కువే వేసుకోండి, మరి కసినైతే రైస్ అసలు బాగాదు, సప్పుడే బాగుండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, వేడివేడిగా మీరు కూడా ట్రై చేయండి. సూపర్. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 5-6 వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్ టమాటా రైస్. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నిమ్మకాయ పిండుకుంటా అన్నం మధ్యలో ఇట్లా తినండి, సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.